మార్కండేయపురం రెండవ భాగానికి స్వాగతం. పార్ట్ 1 యొక్క లింక్ అనేది క్రింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంది. ముందుగా మీరు ఆ మొదటి పార్ట్ని చూడండి. అప్పుడే ఈ సెకండ్ పార్ట్ అనేది మీకు చాలా వివరంగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా కథను మొదలు పెడదాం. శేషయ్య కలలో ఆ వ్యక్తి చనిపోయిన దృశ్యం ముందుగానే ఎదురైంది. కలలో అలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూస్తున్న శేషయ్య చాలా భయపడ్డాడు. కానీ కళ్ళు తెరిచి చూస్తే తను వాళ్ళ ఇంట్లో తాతయ్య పక్కనే పడుకున్నట్టు కనిపించేసరికి ఇదంతా కూడా కల అనుకున్నాడు. కానీ అంతలోనే ఎదురింటి వ్యక్తి చనిపోయాడు అని తెలియగానే శేషయ్య భయపడ్డాడు. అయితే ఇదంతా తన కలలో ముందుగానే కనిపిస్తున్న వాస్తవం. కానీ దాన్ని వారితో ఎలా చెప్పుకోవాలో తెలియక రాత్రి తన కలలో కనిపించిన దృశ్యాన్ని మరొక్కసారి ఊహించుకోవాలి అని చూస్తుంటే ఎంతసేపటికి గుర్తు రావటం లేదు. ఇక ఏం చెయ్యాలో తెలియక తనలో తాను మదన పడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి చూద్దాము అంటే శేషయ్య వాళ్ళ అమ్మగారు, నువ్వు చిన్నపిల్లాడివి, అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పింది. ఇక దాన్ని కూడా విరమించుకున్నాడు. తన మనసంతా కూడా ఆందోళనగా ఉంది. ఇది ఇలా ఉంటే మరుసటి రోజు రాత్రి యథావిధిగా నిద్రకు ఉపక్రమించాడు. కానీ తన మనసులో మాత్రం ఏదో తెలియని భయం. ఒకవేళ ఈరోజు కూడా అలాంటి స్వప్నం ఎదురవుతుందా అని భయపడుతూ తన తాతయ్యకు మరింత దగ్గరగా చేరుకుని తనపైన కాలు చెయ్యి వేసి నిద్రపోయాడు. ఇక అప్పుడనగా నిద్రపోయినవాడు తెల్లవారే వరకు లేవలేదు. ఉదయం లేవగానే తనకు అసలు విషయం గుర్తొచ్చింది. కానీ ఆ రోజు ఎటువంటి దృశ్యం కూడా తన నిద్రలో కానరాకపోయేసరికి ఇక అప్పటి నుండి తాను ప్రతిరోజు నిద్రపోయే ముందు అదే ఆలోచనతో గడుపుతూ ఉండేవాడు. రోజులు గడుస్తున్నాయి. అప్పటికే నిద్రలో అలాంటి భయంకరమైన కలను చూసి దాదాపుగా 1 నెల రోజులు గడిచింది. ఇక ఆ రోజు ఎందుకలా జరిగిందో అర్థం కావటం లేదు. కానీ ఇంకెప్పుడూ కూడా అలాంటి సంఘటన తనకు ఎదురు కాకపోయేసరికి ఏమీ కాదు అనుకున్నాడు. ఇక ఒక్కరోజు అందరితో కలిసి భోంచేసి తాతయ్యతో పాటు మంచం పైన పడుకున్నాడు. ఇక ఆ రోజు తనకు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. నిద్రపోయేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు. అయినా సరే తనకు నిద్ర రాకపోయేసరికి ఇక అంతా నిద్రపోతున్న సమయంలో మెల్లగా రెప్పలు వేస్తూ అటువైపుగా చూసేసరికి సరిగ్గా అక్కడే ఉన్నటువంటి గోడను పట్టుకుని వేలాడుతూ ఆ వృద్ధుడు మళ్ళీ కనిపించాడు. ఈ తాత తాను గోడను పట్టుకుని ఎలా వేలాడుతున్నాడు, ఎలా వీలవుతుంది అని అలానే వేలాడుతున్న వృద్ధుని చూసి, తాత నువ్వు గోడను పట్టుకుని ఎలా వేలాడుతున్నావు అని అడగాలి అనుకున్నాడు. కానీ అలా వేలాడుతున్న వృద్ధుని మాత్రం మాట్లాడుకో, వాళ్ళు నిద్రలేస్తారు. శేషయ్య ఇంకేమీ మాట్లాడకుండా మంచంపై నుండి మెల్లగా క్రిందకి దిగి తాను సైగ చేస్తూ గోడను వేలాడుతూ అలా వెళ్తూ ఉంటే తన వెంటే నడుచుకుంటూ ఇంటి బయటకు చేరుకున్నారు. తాత ఇన్నాళ్ళు ఏమైపోయాం, దాదాపుగా 1 నెల రోజులైంది మనం కలిసి అని అడగ్గా, ఏముంది అవసరం ఉంటే కానీ నిన్ను కలువను కదా, ఇప్పుడు అవసరం పడింది మళ్ళీ వచ్చాను అని చెప్పగా, నాతో మీకు అవసరం ఏముంటుంది అని అడిగేసరికి, ఇదిగో ఇదే వీధి చివరిలో ఆమెను నువ్వు చంపాలి, తన శవంతో నాకు పని పడింది అని చెప్పగా, సరే తాత వెళ్దాం పద అని మారు మాట్లాడకుండా ఇద్దరూ కలిసి వీధి చివరగా ఉన్న ఆ ఇంటి వైపుగా నడిచి వెళ్తున్నారు. ఇక ఇద్దరూ కలిసి ఇంట్లోకి వెళ్ళి చూస్తే తన భర్త పక్కనే నిద్రపోతున్న తన దగ్గరకు వెళ్ళారు. తాను ఎవరూ కాదు, తనకు ఎంతో ఇష్టమైనటువంటి తన స్నేహితుని యొక్క తల్లి. ఆమెను చూడగానే, తాతయ్య తాను బాగానే ఉంది కదా, మరి ఎలా చనిపోతుంది, మనమేం చెయ్యాలి అని అడగ్గా, ఒక్క క్షణం ఎదురు చూడమని తన భుజం పైన ఉన్నటువంటి గొంగలు తీసి శేషయ్య చేతిలో పెడుతూ, దీన్ని తన శరీరం నిండుగా కప్పై మరుక్షణమే చనిపోతుంది అని చెప్పేసరికి, ఆ పని మీరే చెయ్యొచ్చు కదా, నేనెందుకు, బాల్యవాడివే, నాకు ఆకారం లేదు, అందుకే నీ చేత చేయిస్తున్నాను, నీకు మాత్రమే వీలవుతుంది, చెయ్యి, నువ్వే చెయ్యాలి అని చెప్పాడు. వెంటనే అతని చేతుల్లోని గొంగలు తీసుకుని తొందరగా పని కానిమ్మని చెప్పడంతో
ఆ మరుక్షణమే శేషయ్య ఆమె శరీరాన్ని గొంగలతో కప్పవేయక అకారణంగా అంతవరకు ఎటువంటి అనారోగ్యం లేకుండానే ఏదో వ్యాధి వచ్చినట్టు కాళ్ళు చేతులు తన్నుకోవటం మొదలుపెట్టింది. తాను అలా ప్రవర్తించేసరికి తన పక్కనే నిద్రపోతున్న తన భర్త నిద్రలేచి తన భార్య అసలు ఎందుకలా అవుతుందో తెలియక భయంతో గట్టిగా అరిచాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా నిద్రలేచి ఆ గదిలోకి చేరుకుని చూస్తే మంచంపై ఉన్నటువంటి శేషయ్య స్నేహితుని యొక్క తల్లి కాళ్ళు చేతులు తన్నుకుంటూ వెలువెల్లాడిపోతుంది. ఇంతలో నోటి నుండి నొరగలు కక్కుతూ చేతులు గట్టిగా పిడుకులు పట్టి కాళ్ళు వంకరపోతున్నట్టు మనిషంతా ధనుర్వాతం వచ్చినట్టుగా మారి ఒక్కసారిగా వారంతా చూస్తూ ఉండగానే ప్రాణాన్ని విడిచిపెట్టింది. అక్కడి వారంతా కూడా తన మరణాన్ని చూసి బోరును విలపిస్తున్నారు. శేషయ్య మరియు వృద్ధులు అక్కడే నిల్చున్నారు. తాతయ్య, తన చంపింది మనమే కదా, ఇంకా మనం ఇక్కడే ఉన్నాం, వీళ్ళు మనల్ని చూస్తారేమో అని అడిగాడు. తన మాటలు విన్నటువంటి ఆ వృద్ధుడు, మనం వాళ్ళకు కనిపించాం కదా, అసలు వారు మనల్ని చూసే అవకాశమే లేదు, నువ్వేం కంగారు పడుకో, సరే మన శ్మశానంలో తన కోసం సమాధిని సిద్ధం చెయ్యాలి అని చెప్పాడు. ఆ మాట వినగానే, అదేంటి, శవాన్ని దహనం చేస్తారు కదా, మరి సమాధి తవ్వటమేంటి అని అడిగాడు శేషయ్య. ఇప్పుడు మనం చెయ్యబోయే ప్రక్రియ సమాధిలోనే మొదలవుతుంది, అందుకే ఈమెను ఎంచుకోవటం జరిగింది. మనం సమాధిని తవ్వినా సరే వాళ్ళు మాత్రం దహనం చేస్తారు కదా, నీకు తెలియదేమో వీళ్ళ సాంప్రదాయం చాలా వేరు. వీళ్ళల్లో ఎవ్వరు చనిపోయినా సరే సమాధిలో మాత్రమే పూడ్చి పెడతారు, అందుకే తనని ఎంచుకున్నారు. ఇంకేం మాట్లాడకుండా తన వెంటే నడుచుకుంటూ ఆ శ్మశానానికి వెళ్ళిపోయాడు శేషయ్య. మొదటిలాగే అర్ధరాత్రి దాటే సమయానికి ఆ శ్మశానం భీకరంగా మారిపోయింది. కాలుతున్న శవాలు, సమాధుల్లో నిద్రిస్తున్న ఆత్మలు, అక్కడక్కడ సంచరిస్తున్న వింత ఆకారాలు, వాటి మధ్య నడిచి వెళ్తుంటే శేషయ్య వాటిని చూసి భయపడి అడుగు వెనక్కి వేయబోతుంటే పక్కనే ఉన్నటువంటి వృద్ధుడు మాత్రం ధైర్యం చెప్తూ ముందుకు తీసుకువెళ్తున్నాడు. ఇద్దరూ కలిసి ఆ శ్మశానంలో ఉన్నటువంటి ఉత్తర భాగంలోకి ప్రవేశించారు. ఇక ఆ ప్రదేశమంతా సమాధులతో నిండి ఉంది. ఒక సమాధి ఎప్పుడూ పూర్వకాలం నాటిదైతే ఇంకొకటి కొత్తగా ఏర్పడింది. ఇలా ప్రతి చోట సమాధులు ఏర్పడి ఉంటే అడుగు తీసి అడుగు వేయటానికి కూడా అక్కడ ఖాళీ లేదు. ఇద్దరూ ఏదో ఒక విధంగా కొన్ని సమాధులు దాటి కొద్ది దూరంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలోకి చేరుకున్నారు. ఆ వృద్ధుడు వెంటనే ఒక పలుగును తీసుకొచ్చి మట్టిని తీస్తూ ఉంటే శేషయ్య పలుగుతో తవ్విన మట్టిని ఒడ్డున వేస్తున్నాడు. ఒక్కొక్క అడుగు మట్టిని తరుచుకుని సమాధిని తవ్వుతుంటే చిన్న చిన్న ఎముకలు, కొన్ని పుర్రెలు బయటకు వస్తున్నాయి. వాటిని చూసి భయపడుతూ ఉంటే ఆ వృద్ధుడు కూడా తోడు ఉండటంతో తనకు ధైర్యం వచ్చింది. ఇక అదే ధైర్యంతో కాసేపటికి ఏదో ఒక విధంగా సమాధిని నిర్మించారు. అది నిర్మాణం జరిగేలోపు తన స్నేహితుడి యొక్క అమ్మగారి శవాన్ని వాళ్ళు తీసుకుని శ్మశానంలోకి రావటం జరిగింది. ఇక అప్పటికప్పుడు అన్ని కార్యక్రమాలు ముగించి ఆమె శవాన్ని సమాధిలో పెట్టి వెళ్ళిపోయారు. ఆ పని పూర్తయింది. ఆ తరువాత వీరిద్దరూ సమాధిని తవ్వి పాతిపెట్టిన శవాన్ని ఒడ్డుకు చేర్చి ఇద్దరూ కలిసి ఆ శవాన్ని మోసుకుని మళ్ళీ అదే రహస్య మార్గం వైపుగా తీసుకుపోతున్నాడు ఆ వృద్ధుడు. మరికొద్ది దూరం వెళ్ళేసరికి, సరే ఇక్కడితో నీ పని ముగిసింది, ఎవరైనా చూస్తారు, తెల్లవారకు ముందే వెళ్ళిపో అని చెప్పాడు. ఇక శేషయ్య వెనుతిరిగి ఇంటికి వస్తున్నాడు. మొదటి రోజులాగే మళ్ళీ వింత ఆకారాలు కనిపించాయి. కానీ ఈసారి వాటిని చూసి భయపడలేదు. ధైర్యంగా నడుచుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా నిద్రపోతూ కనిపించారు. తన పక్కనే ఉన్నటువంటి తాతయ్యను లేపుతూ, మన వీధి చివరిలో ఉన్న ఆమె చనిపోయింది, ఊరి వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు, కానీ మీరు మాత్రం ఏమీ ఎరుగనట్టుగా పడుకున్నారు, లేవండి, త్వరగా లేవండి, వాళ్ళంతా మనల్ని ఏదో అనుకుంటారు అని పక్కనే ఉన్న తాతను నిద్ర లేపుతుంటే, వీడేంటి నిద్రపోతూనే నన్ను లేపుతున్నాడు, వీడికేమైంది అని శేషయ్య వాళ్ళ తాతగారు మేల్కొని
పక్కనే పడుకుని ఉన్నటువంటి శేషయ్యను తట్టి మరీ లేపుతుంటే శేషయ్య మాత్రం ఆమె చనిపోయింది, ఊరి వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారు, మీరు మాత్రం ఇంకా నిద్రపోతున్నారు అని నిద్రలో ఆ విధంగా కలవరిస్తుంటే గట్టిగా వీపు తట్టి మరీ మనవన్ని నిద్రలేపగా నిద్ర నుండి మేల్కొన్నాడు. కానీ ఏదో ధ్యాసలో ఉన్నట్టుగా కలవరిస్తుంటే మళ్ళీ ఏమైంది, ఎవరో చనిపోయారని అంటున్నావు అని అడగ్గా, అవును, నా స్నేహితుడి తల్లి చనిపోయింది, ఆమెను శ్మశానంలోకి తీసుకువెళ్ళి సమాధి చేశారు, అది నా కళ్ళతో చూశాను అని చెప్తుంటే వీడికేదో పీడకలు వచ్చినట్టుగా ఉంది అని వారి తాత మాట్లాడుతుంటే, ఎంత రాత్రివేళ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారో, ఏమైందని ఇంట్లో వాళ్ళంతా కూడా నిద్రలేచి అడిగారు. అందుకు వాళ్ళ తాతయ్య, ఏమీ లేదు, మన శేషయ్య ఏదో కలగన్నాడు, ఆ కలలో వీడి స్నేహితుడి తల్లి చనిపోయినట్టుగా కనిపించిందట అని జరిగింది చెప్పగా శేషయ్య వాళ్ళ అమ్మ, వీడికి ఇంకేమీ పని పాట లేనట్టుగా ఉంది, ఎప్పుడూ ఊరి మీద పడి తిరగటం, అలా తిరుక్కుంటూ వస్తే ఇలాంటి కలలే కదా వచ్చేది అని మంచినీళ్లు తెచ్చి తన చేతిలో పెట్టి తాగమని చెప్పింది. తాను నీళ్లు తాగాడు, పడుకున్నాడు. కానీ ఆ దృశ్యం తన కళ్ళ ముందే కదులుతుంది. చాలాసేపటి వరకు నిద్రపోకుండా అలా ఆలోచిస్తూ ఉంటే అనుకోకుండా నిద్రలోకి జారుకున్నాడు. వేకువజాము కావస్తుంది. శేషయ్య వాళ్ళ తాతగారు బయటికి వెళ్ళి వద్దామని ఇంట్లో నుంచి వీధిలో అడుగు పెట్టేసరికి వీధి చివర ఏదో ఏడుపైతే వినపడింది. ఏం జరిగింది, ఎవరో ఏడుస్తున్నట్టుగా ఉన్నారు, కారణమేంటని చూస్తే ఇంతలో వారి ఇంటి పక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి అటువైపు నుండి వస్తూ కనిపించారు. ఇక వెంటనే ఆ వ్యక్తిని పిలిచి, ఏమైంది, అక్కడ ఏంటా ఏడుపు అని అడిగేసరికి, ఏం జరగటమేంటి, ఆ విషయం మీకు తెలీదా, లేదు, ఏమైందో చెప్పండి అనగా, వీధి చివర ఉండే శకుంతలమ్మ చనిపోయింది. ఆ మాట వినగానే శేషయ్య వాళ్ళ తాతగారు ఆశ్చర్యపోయారు. ఏంటి విచిత్రం, కొద్దిసేపటి క్రితమే తాను చనిపోయినట్టుగా చూశానని నా మనవడు చెప్పాడు, వాడు కలకన్నాడు అని మేమంతా అనుకున్నాం, ఇప్పుడు చూస్తే తాను చనిపోయింది అని చెప్తున్నాడు, అసలేంటి వింత అని పరుగు పరుగున ఇంట్లోకి వెళ్ళి తన కొడుకు, కోడలు, మిగతా వాళ్ళందరినీ నిద్రలేపి, మన వీధి చివరిలో ఉండే శకుంతలమ్మ చనిపోయింది, వీడి స్నేహితురాలి తల్లి, ఇప్పుడే నాకు ఆ వార్త తెలిసింది అని చెప్పగా వారు కూడా నివ్వెరపోయారు. అతని తల్లిదండ్రులు శేషయ్యను చూస్తూ కలలో కనిపించినట్టుగా తాను చనిపోవటమేంటి, ఈ విషయం ముందుగానే వాడికి ఎలా తెలిసింది, అయినా ప్రతి ఒక్కరికి కూడా కల వస్తుంది, కానీ ఇంత విచిత్రమైన స్వప్నం రావటమేంటి, అలా వారంతా కూడా ఆలోచిస్తూ ఉండగానే నెమ్మదిగా తెల్లవారింది. ఊరి జనమంతా కూడా శకుంతలమ్మ మృతదేహం వద్ద ఉన్నారు. కాసేపటికి అంతిమ యాత్ర కూడా పూర్తయింది. శ్మశానానికి తరలించి వారి సాంప్రదాయం ప్రకారం సమాధిలో పూడ్చిపెట్టారు. కానీ శేషయ్య ఇంట్లో మాత్రం తన గురించే కలవరం. ఇక వెంటనే శేషయ్య తల్లిదండ్రులు ఇలాంటి వాటి గురించి బాగా తెలిసినటువంటి ఓ వ్యక్తిని వెళ్ళి కలవగా వారి వారి జాతక ప్రభావంతో కొన్ని సమయాల్లో మరణ వార్తలు ముందుగానే కొంతమందికి వస్తాయి. అలాంటి వారిలో మీ అబ్బాయి జాతకం కూడా ఒకటి కావచ్చు, మీరేమీ భయపడొద్దు అని చెప్పి పంపించాడు. ఇక ఆ విషయం గురించి వారు ఎప్పుడో మర్చిపోయారు. ఆ రోజు కూడా గడిచింది. అది తరువాత రోజు అర్ధరాత్రి వేళ హఠాత్తుగా శేషయ్యకు ఎవరో వీపు తట్టినట్టుగా అనిపించింది. మేలుకొని చూస్తే అదే వృద్ధుడు తన పక్కనే నిలబడి కనిపించాడు. ఇంకేం మాట్లాడకుండా శేషయ్య వెంటనే మంచంపై నుండి దిగి ఆ వృద్ధుడు సైగ చేస్తుంటే తన వెంటే వెళ్ళిపోతున్నాడు. శేషయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్మశానంలోకి చేరుకునేసరికి ఇక ఆ రోజే పూడ్చిపెట్టినటువంటి సమాధి వద్దకు చేరుకుని ఇద్దరూ కలిసి మట్టిని తొలగిస్తూ సమాధిలో హాయిగా నిద్రపోతున్నటువంటి శకుంతలమ్మను పైకి చేర్చడం జరిగింది. అలా సమాధి నుండి ఒడ్డుకు చేరుకున్న శవం కళ్ళు తెరిచి చూస్తూ, శేషయ్య, నువ్వు ఎక్కడున్నావేంటి అని అడిగింది. అందుకు శేషయ్య ఆ వృద్ధుని వంక చూపిస్తూ, ఇక్కడ ఉండటం కాదు, తనతో పాటు ఇక్కడికొచ్చారు అని చెప్పాడు. ఇద్దరూ కలిసి ఆ వృద్ధుని ఎదురుగా నిలబడి ఉండగా వారి ఇద్దరి చెవుల్లో ఏదో రహస్యం చెప్తూ ఉంటే వారు చెప్పిన మాటలు విని
ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని శ్మశానం నుంచి ఊరిలోకి ప్రయాణమయ్యారు. ఆ ఇద్దరూ కలిసి ఊరిలో ఉన్న ప్రతి ఇల్లు తిరుగుతూ ఉంటే సరిగ్గా శేషయ్య యొక్క ఇంటికి చేరుకునేసరికి నిన్నటి రోజు చనిపోయినటువంటి ఆమె మీ ఇంట్లోకి వెళ్ళి మీ అమ్మను చంపేద్దాము అని చెప్తుంది. ఆ మాట విన్న శేషయ్య, తను మా అమ్మను ఎలా చంపుకుంటారో అందుకు నేను ఒప్పుకోనని చెప్పడంతో, అదంతా కూడా నాకు తెలియదు, అతను మనల్ని పంపించారు, మనం ఒకరిని చంపాలి, నేను వెళ్ళి మీ అమ్మను చంపేస్తాను అని గట్టిగా అరిచింది. వెంటనే శేషయ్య చేతిని కూడా విడిచిపెట్టి హాయిగా నిద్రపోతున్నటువంటి శేషయ్య తల్లి దగ్గరకు చేరుకుని సమాధి నుండి బయటపడి శవం రూపంలో ఉన్న శకుంతల ఆమె గుండెలపైన కూర్చొని చంపబోతుంటే తాతయ్య పక్కనే నిద్రపోతున్న శేషయ్య, వద్దు, మా అమ్మ చంపుకో, వద్దు, ఇంకెవరినైనా తీసుకువెళ్దాం, తాతయ్యతో నేను మాట్లాడతాను అని భయపడుతూ ఏడవసాగాడు. ఆ శవం మాత్రం శేషయ్య తల్లి గుండెలపైన కూర్చొని 2 చేతులతోనూ పీక నొక్కుతూ ఊపిరాడకుండా చెయ్యాలని చూస్తుంటే నిద్రపోతున్న శేషయ్య మళ్ళీ నిద్రలోనే కలవరిస్తున్నాడు. ఇక అంత గట్టిగా నిద్రలో కలవరిస్తున్నటువంటి తన అరుపులు విని వాళ్ళ తాతయ్య వెంటనే నిద్రలేచి, మళ్ళీ ఏం జరిగింది, ఎందుకలా అరుస్తున్నావో అని అడగ్గా, మా అమ్మను శకుంతలమ్మ చంపేస్తుంది, వెళ్ళి కాపాడండి అని చెప్పాడు. ఇక అప్పటికే అతని మాటలు నిజం కావటంతో వాళ్ళ తాతయ్య వెంటనే ఆ గది వద్దకు చేరుకుని తలుపు కొట్టడం మొదలుపెట్టాడు. ఇక అప్పటికే శేషయ్య తల్లి ఊపిరి ఆడక వెలువెల్లాడిపోతుంది. శేషయ్య తండ్రి నిద్రలేచి ఏం జరుగుతుందా అని చూస్తే శేషయ్య తల్లి స్వయంగా తన చేతులతో తానే పీక నొక్కి ఊపిరాడకుండా చేసుకుంటుంది. అది గమనించి శేషయ్య తండ్రి వెంటనే తనని విడిపించాలని చూశాడు. తాను మాత్రం భర్తను దూరంగా నెట్టి చనిపోయే ప్రయత్నం చేస్తుంది. ఇక అప్పటికే బయట తాతగారు తలుపు తట్టడంతో తండ్రి ఉంటే తనకు కూడా సహాయంగా ఉంటుందని వెంటనే వెళ్ళి తలుపు తీయగా శేషయ్య వాళ్ళ తాత కూడా లోపలికొచ్చారు. ఇద్దరూ కలిసి అతి కష్టంగా తనని ఆ ప్రయత్నం నుండి విరమింపజేసి ఇంకా తాను వింతగా ప్రవర్తిస్తుంటే పూజా మందిరంలోకి చేరుకుని కుంకుమ తీసుకొచ్చి ఆమె నుదుట పెట్టారు. అప్పటికి ఆమె మళ్ళీ స్పృహలోకి వచ్చింది. అప్పటికే ఆమె భయపడుతూ, నాకేం జరిగింది, ఏమైంది, నాకు నన్నెవరూ చంపాలని చూశారు అని తన భర్తను అడుగుతుంటే శేషయ్య వాళ్ళ తాత మాత్రం భయపడాల్సిన పని లేదు, ఎప్పట్లాగే శేషయ్య నిద్రలో కలవరిస్తూ ఉన్నాడు, నేను లేచి ఏం జరిగింది అని అడగ్గా, నిన్న చనిపోయింది కదా శకుంతలమ్మ, తనే నిన్ను చంపాలని చూసిందట, ఆ విషయం వాడు చెప్పడంతోనే నేను ఎక్కడికొచ్చేశాను, ఇక్కడికొస్తే అది నిజమే అనిపించింది, అయినా జరుగుతున్నదేదో చాలా పెద్దది, మనం ఆలస్యం చేయకూడదు, పంతులు గారు చెప్పిన మాటలు నిజమే, పిల్లోడు పరిస్థితి ఏమీ బాగాలేదు, మనం ఏదో ఒకటి చేసి మనల్ని కాపాడుకోవడం మాత్రమే కాదు, వాడిని కూడా కాపాడాలి అని వారి ఇద్దరితోనూ చెప్పగా వారికి కూడా శేషయ్య యొక్క పరిస్థితి భయాన్ని కలిగిస్తుంది. ఇక ఆ రాత్రి మాత్రం నిద్రపోకుండా భయం గుప్పిట్లోనే గడిపింది ఆవిడ. ఇక ఉదయాన్నే మళ్ళీ ఒకసారి పంతులు గారి వద్దకు వెళ్ళి రాత్రి వారికి ఎదురైనటువంటి ఆ సంఘటన గురించి చెప్పగా, ఇదేదో చిత్రంగా ఉంది, దీని గురించి బాగా ఆలోచించాలి, అయినా మరీ దీన్ని తెలుసుకునేంత శక్తి నాకే తెలియదు, మా గురువుగారి దగ్గరకు వెళ్ళి ఒక్కసారి కలవండి, తాను ఏం చెప్తారో విందాం, తరువాత ఏదైనా చేద్దాం అని అక్కడికి పంపించారు. ఇక వాళ్ళ గురువుగారు శేషయ్య ముఖాన్ని చూసి, ఇప్పుడే ఎటువంటి నిర్ణయం తీసుకోలేం, ఈ రాత్రి తాను నిద్రపోయే సమయంలో కొత్తగా నూరినటువంటి పసుపు ముద్దను తీసుకుని తన తల క్రింద పెట్టండి, అలాగే మళ్ళీ తన కలలో ఎవరూ కనపడకుండా ఉండటానికి ఈ తాయెత్తును కడుతున్నారు, ఈరోజు రాత్రి తనకు ఎటువంటి సంఘటన ఎదురు కాదు, కానీ రేపు ఉదయాన్నే అదే పసుపు ముద్దను మీ చేతులతో తాకకుండా జాగ్రత్తగా నా దగ్గరకు తీసుకురండి, ఏదైనా గాలి ధూళి ఉంటే ఇట్టే నాకు తెలిసిపోతుంది అని చెప్పారు. ఇక వెంటనే వారు అక్కడి నుండి ఇంటికొచ్చేయటం జరిగింది. ఇక ఆ రోజు అతను చెప్పినట్టుగానే అలానే చేద్దామనుకున్నారు. కానీ ఆ రాత్రి ఒంటరిగా విడిచిపెట్టే ధైర్యం లేక అలా ఉంటే ఏదైనా జరుగుతుందని
వారంతా ఒకే గదిలో పడుకున్నారు. గురువుగారు చెప్పినట్టుగా పసుపు ముద్దను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరు రాత్రంతా మెలకుగా ఉండి అలానే గడిపారు. ఆ రోజు ఆ వృద్ధుడైతే శేషయ్య కంటపడలేదు. కానీ రాత్రి చక్కగా పసుపు రంగులో కనిపించిన ఆ పసుపు ముద్ద ఉదయం లేచి చూస్తే మొత్తం నల్లగా మారిపోయింది. ఎవ్వరూ చేతులతో తాకకుండా జాగ్రత్తగా ఓ గుడ్డలో పెట్టి అతని దగ్గరకు వెళ్ళి చూపించగా ఇదేదో చాలా భయంకరమైన శక్తి, అందుకే ఈ పసుపు కూడా నల్లగా మారిపోయింది. ఆ మాట వినగానే వారంతా కూడా భయపడిపోయారు. భయపడొద్దు, ప్రతి ప్రమాదానికి పరిష్కారం ఉంటుంది. అలాంటి పరిష్కారాన్ని నేనే నిర్వర్తించి ముగింపు కూడా పలుకుతాను. కానీ ఆ ప్రక్రియ ఇప్పుడే చేయటం మంచిది కాదు. అమావాస్య నాటి రాత్రి వేళ అదృశ్య శక్తులకు అమోఘమైనటువంటి శక్తులు ఉంటాయి. ఆ క్షణమే అది ఈ బాబును ఆవహించేలా చేసి దాన్ని ఆ రోజే బంధిస్తాను. అంతవరకు వీడికి ఎటువంటి ప్రమాదం కలగకుండా ఇదిగో ఈ తాయెత్తును కూడా కడుతున్నాను. ఇది బాబు నుండి వేరుపడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఇంకో వారం రోజుల్లో రాబోతున్నటువంటి పౌర్ణమికి మీ ఇంటికి స్వయంగా నేనే వస్తాను. అలా చెప్పి పంపించారు. ఇక ఇంటికి చేరుకుని ఆ రోజు కోసం వారు ఎదురు చూస్తుంటే ప్రతిరోజు రాత్రి శేషయ్య నిద్రపోయే సమయానికి ఆ వృద్ధుడి యొక్క ఆకారంతో పాటు ఇటీవల చనిపోయినటువంటి శకుంతల యొక్క మృతదేహం కూడా శేషయ్య వద్దకు వచ్చేవి. కానీ తాయెత్తు యొక్క ప్రభావంతో అతన్ని ఏమీ చెయ్యలేకపోయేవి. ఒక్కొక్క రోజు గడిచే కొలది వారిద్దరూ శేషయ్యను మరింతగా గమనించడం మొదలుపెట్టేవారు. తాయెత్తుల యొక్క ప్రభావంతో తనకు ఏమీ జరగటం లేదు. అలా ఒక్కొక్క రోజు గడుస్తుంది. రేపటితో గడువు పూర్తయి అమావాస్య రాబోతుంది. ఇక దానికోసమే ఎదురు చూస్తున్నటువంటి శేషయ్య కుటుంబం ఆ రోజు ఉదయాన్నే అతని దగ్గరకు చేరుకుని ఇంటికి రమ్మని చెప్పారు. ఇక అప్పటికే తాను చెప్పినటువంటి అన్ని సామాన్లను సమకూర్చారు. శేషయ్య స్నానానికి వెళ్తుంటే తలకు స్నానం చేసి రమ్మన్నారు. కానీ శేషయ్య తండ్రి, గురువుగారు, ఈరోజు అమావాస్య కదా, తల స్నానం చేయకూడదేమో అని అడిగారు. ఇదేమీ దేవి పూజ కాదు, క్షుద్ర దేవత పూజ. అన్నింటికీ విరుగుడుగానే ఎదురు వెళ్ళాలి. అందుకే తలకు స్నానం చేసి రమ్మని చెప్పారు. ఇక శేషయ్య అలాగే తలకు స్నానం చేసి తిరిగొచ్చాడు. గురువుగారికి ఎదురుగా కూర్చున్నాడు. అప్పటికే వారు పిండితో ఒక బొమ్మను తయారు చేసి సిద్ధంగా ఉంచి ఆ గదిలో ఒక శక్తి రూపాన్ని పిండితో వేశారు. ఇక ఆ రూపానికి రంగులతో అద్ది అతి భయంకరంగా తయారు చేసి ఆ చిత్రం చుట్టూ వందల కొద్దీ దీపాలను వెలిగించి శేషయ్య కుటుంబ సభ్యులందరినీ పిలిపించి, ఇక్కడ మగవాళ్ళు మాత్రమే ఉండాలి, ఆడవాళ్ళంతా ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పగా మగవాళ్ళు మాత్రమే ఉండి వారంతా ఎక్కడికో వెళ్ళిపోయారు. పూజ మొదలైంది. గది నిండుగా దీపాలు వెలుగుతున్నాయి. ఎదురుగా కూర్చున్నటువంటి శేషయ్యను తాను గీసిన ముగ్గు పైన కూర్చోబెట్టారు. శేషయ్య తండ్రిని పిలిచి గదికి ఉన్నటువంటి తలుపులతో పాటు కిటికీలు కూడా తెరిచి పెట్టమని చెప్పారు. మంత్రాలు చదువుతున్నాడు. ఇక వందల కొద్దీ దీపాలను ఆర్పుతూ చివరికి ఒకే ఒక్క దీపాన్ని విడిచిపెట్టారు. ఆ ఒక్క దీపం కాంతిలో ముగ్గు పైన కూర్చున్న శేషయ్య కళ్ళు మూసుకుని అటూ ఇటూ ఊగుతున్నట్టుగా అనిపించింది. ఇంతలోనే తలుపులు కిటికీలు వేగంగా కొట్టుకోసాగాయి. అనుకోకుండా ఒక్కసారిగా ఆ గది మొత్తం చల్లని గాలులతో నిండుకుంది. ఇక అంత గాలికి కూడా లోపల ఉన్న దీపం మాత్రం ఆరటం లేదు. ఒక్కొక్క క్షణం గడిచే కొలది తలుపులు కిటికీలు ఒకదానికి ఒకటి కొట్టుకుంటూ వాతావరణం మారిపోయింది. ఇక అంతలోనే శేషయ్య తనలో తాను చిన్నగా మూలుగుతున్నట్టు మొదలుపెట్టి ఏవో క్షుద్ర మంత్రాలు చదవటం మొదలుపెట్టాడు. అలా శేషయ్య కూడా మంత్రాలు చదివేసరికి వారు నివ్వెరపోయి చూస్తున్నారు. గురువుగారు మాత్రం తన ఎదురుగా కూర్చొని తన మంత్రాలను తాను చదువుతుంటే తనకు దీటుగా వేరే మంత్రాలు చదువుతున్నాడు శేషయ్య. మొదట ఒక బాలుని గొంతు వినిపించింది. చివరికి శేషయ్య స్వరం గంభీరంగా మారింది. మరి కాసేపటికి వృద్ధుని వలె వణుకుతూ ఆ మంత్రాలు వల్లించడం మొదలుపెట్టాడు. ఇక అంతలోనే గురువుగారు శేషయ్య తండ్రి వైపు చూసి సైగ చేస్తూ
తలుపులు కిటికీలు మూసేయమని చెప్పారు. ఇక వారు చెప్పినట్టుగానే వెంటనే వాటన్నింటినీ మూసివేయటం జరిగింది. వారిద్దరూ చదువుతున్న మంత్రాల దాటికి గది మొత్తం ప్రతిధ్వనిస్తుంది, ఊగిపోయేలా ఉంది. అది గమనిస్తున్న శేషయ్య తండ్రి అలాగే తాత భయంతో చూస్తున్నారు. సమయం మించిపోతుంది. గురువుగారి యొక్క మంత్రోచ్చారణ మరింత ఉధృతంగా సాగుతుంటే తనతో పాటు తనకు పోటీగా మంత్రాలు వల్లిస్తున్న శేషయ్య గంభీరమైన స్వరంతో గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు. ఆ ఏడుపు వింటున్న గురువుగారు మంత్రాలను చదవటం మానేసి, ఇప్పటికి తెలిసిందా ఈ ప్రయోగం ఎలాంటిదో? ఎందుకోసమని వీడి జీవితంతో ఆడుకోవాలి అనుకున్నాం. ఎక్కడి నుండి వచ్చావు? నీ వృత్తాంతమేటో వివరంగా చెప్పు అని అడగ్గా వృద్ధుని స్వరంతో, నేను పూర్వకాలంలో ఓ భయంకరమైన మంత్రగాన్ని. సరే, కంటికి కనపడకుండా మాట్లాడుతున్నావు. కళ్ళ ఎదురుగా వచ్చి నిలబడమని చెప్తుంటే నాకు రూపం లేకుండా శాపం ఉంది. ఇప్పటికీ అలానే గాలిలా ఉంటాను. మరి ఈ బాబుని ఎందుకు పట్టుకున్నావు అనగా, వీడి ద్వారా నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో చెప్పు అని అడగ్గా చెప్పాను కదా, నేను ఒక మంత్రగాన్ని. అడ్డు అదుపు లేకుండా విద్యలతో విజృంభించి ఈ ఊరి మీద పడి మనుషుల్ని చంపుతూ వారి ఆత్మల్ని శక్తిగా తీసుకునేవాడిని, శక్తులకు అర్పించేవాడిని. మరిన్ని శక్తులను నా వశం చేసుకోవాలి అని చూస్తుంటే ఇదే గ్రామానికి చెందిన పెద్దలు గ్రామంలో వరుస మరణాలు గమనించి వారంతా కూడా ఏకమయ్యారు. నాకంటే శక్తి కలిగిన పూజారిని కలిసి ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో అని అడిగారు. అందుకు ఆ పూజారి తన ప్రయోగంతో అన్నింటికీ కారణం నేనే అని గ్రహించాడు. ఆ విషయాన్ని ఊరి పెద్దలతో చెప్పగా, మరి ఇక ముందు ఎలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలి అంటే ఇక్కడితో ఈ మారణ హోమాన్ని ఆపడం ఎలా అని అడిగారు. అందుకు ఆ పూజారి చెప్పిన మాట, నా శక్తితో కూడా వాడిని అంతం చెయ్యలేం. నా శక్తికి మించిన శక్తులు ఎన్నో ఉన్నాయి వాడికి. అలా అని నేను మాత్రమే కాదు, నన్ను మించిన పూజారులు వచ్చినా వాడిని నియంత్రించడం చాలా కష్టం. ఇప్పటికే వాడి శక్తి పూర్తిగా అందరినీ అధిగమించింది. దీనికి సరైన పరిష్కారం ఏంటి అని అడిగేసరికి ఆ మంత్రగాడిని అదే శక్తికి బలివ్వటం, ఇదొక్కటే పరిష్కారం. ఆ మాట వినగానే ఊరి వాళ్ళంతా కూడా భయపడ్డారు. కానీ ఆ వ్యక్తి మాత్రం అలా చేయటం పెద్ద విషయమేమీ కాదు, వాడిని అదే శక్తికి ఇచ్చేయాలి. ఒక్కసారిగా మిమ్మల్ని వాడు ఏమీ చెయ్యలేడు. ఏమైనా చెయ్యాలి అంటే రోజుల తరబడి సమయం పడుతుంది. అందుకే మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఊరి ప్రజలంతా ఒక్కసారిగా వాడిని బంధించి ఒకే ఒక్కసారి ఆ శక్తికి మీరు వాడినే ఇవ్వగలిగితే అప్పుడు మాత్రమే కాదు, జీవితంలో ఇంకెప్పుడు ఎటువంటి ప్రమాదం కూడా లేకుండా నేను చేస్తాను. ఈ పని చెయ్యగలిగితే చెప్పండి, ఇక ముందు ఏమీ కాదు అని చెప్పడంతో గ్రామ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పగా, ఈ పని వచ్చే అమావాస్య నాటి రాత్రికల్లా జరగాలి. అదే రాత్రి వాడి ఆత్మను నేను బంధిస్తాను. గ్రామ పెద్దలు వెంటనే ఊరికి చేరుకుని అన్నీ సంసిద్ధం చేసుకుని ఆ రోజు కోసం వారు ఎదురు చూస్తుంటే ఆ నాడు రానే వచ్చింది. సరిగ్గా రాత్రి మారుపడ్డాక అర్ధరాత్రి దగ్గర పడే సమయంలో గ్రామంలో ఉన్నటువంటి బలమైన యువకులంతా పెద్దల సలహా మేరకు నా ఇంటిపైన దాడి చేసి నాకు బలం చేకూరకుండా కాళ్ళు చేతులు కట్టి ఊరి మధ్యలో ఉన్నటువంటి చెట్టు కట్టేశారు. వెంటనే అతను పూజను మొదలుపెట్టి అర్ధరాత్రి దాటేసరికి పూజ మధ్యలో నన్ను పడుకోబెట్టి ఆ శక్తికి నన్ను ఇచ్చేశారు. ఇక అప్పుడే నా నుండి వేరుపడి వెళ్ళిపోతున్నటువంటి ఆత్మను బంధించి ఎవ్వరికీ అందని చోట ఆ చింత చెట్టు పైన ఒక చోట బంధించాడు. ఆ తరువాత నా శవానికి యథావిధిగా అంత్యక్రియలు కూడా చేశారు. తరువాత ఇంకెప్పుడు నా ఆత్మ బయటకు రాకుండా ఒక మేకు సహాయంతో బంధించి వేయటం జరిగింది. అలా చెప్పేసరికి వారు ఆ మాటలు విని చాలా భయపడుతున్నారు. కానీ గురువుగారు మాత్రం, ఇంతకీ నువ్వు ఈ పిల్లవాడిని ఎలా పట్టుకున్నావు అనగా, ఆ రోజు పిల్లలతో కలిసి ఆడుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చాడు. నన్ను బంధించి ఉన్న మేకును తాకగానే అన్నాళ్ళు బందీగా ఉన్నటువంటి నాకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. ఎలాగో ఒకలా ప్రేరేపించి బయటపడే మార్గం కోసం చూస్తుంటే ఇక అప్పటికే నా వశంలో ఉన్న వీడిని ఉపయోగించుకున్నాను. బయటపడేలా వ్యూహం పన్నాను. అప్పటికే తీరని ఆశలతోనూ
తీరని కోరికలతో ఉన్న నేను మళ్ళీ ఈ ఊరిలో నరమేధాన్ని సృష్టించి ఆత్మరూపంలో ఉన్నప్పటికీ నా శక్తుల్ని పొందాలి అనుకున్నాను. అందుకే శ్మశానంలో ఒక చీకటి ప్రదేశాన్ని రహస్యంగా ఏర్పరచుకుని ఒక్కొక్కరిని చంపి వారి ఆత్మల్లో వశం చేసుకుంటున్నారు. కానీ నా ఆశ మాత్రం తీరని కోరికగా మిగిలిపోయింది. ఇది నా వృత్తాంతం. ఇక అప్పటికే వాడి ఆత్మకు సగం శక్తి క్షీణించడంతో గురువుగారు వెంటనే తన మంత్రశక్తితో దాన్ని బొమ్మ రూపంలోకి రప్పించి అదే బొమ్మను ముక్కలు ముక్కలుగా కోసి పిండి రూపంలో ఉన్నటువంటి బొమ్మ ముక్కల్ని పొయ్యి పైన మరుగుతున్న నూనెలో వేసి పిండి ముద్దను పూర్తిగా వంటకంగా మార్చి అలా వండి పెట్టిన వంటకాన్ని కుక్కలకు ఆహారంగా వేశారు. అప్పటికి ఆ మాంత్రికుడి ఆత్మ పూర్తిగా నశించింది. శేషయ్యను ఆ మాంత్రికుడి ఆత్మ బారి నుండి ఆ విధంగా కాపాడడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో మాతో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో జరిగిన సంఘటనల్ని మాతో పాటు మీరు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి.